ముద్దగడ పద్మనాభం గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి వారి ప్రయాణంలో కావచ్చు 2016 నుంచి అసలు ఆ ఉద్యమం మరొకసారి ఉద్యమ స్వరూపాన్ని సంతరించుకోవడానికి మీరు పునాదిగా నిలిచారన్న విషయం చాలామందికి తెలుసు. అయితే మొన్నటికి మొన్న ముద్దగడ పద్మనాభం గారి భౌతిక కాయం సాక్షిగా జరిగినటువంటి అంత్యక్రియల దగ్గర నుంచి ఆ తర్వాత జరిగినటువంటి సంస్మరణ సభల వరకు వైకాపా దీనిని భుజాలకెత్తుకొని మరీ ముఖ్యంగా ముద్దగడ పద్మనాభం గారి సామాజిక వర్గం ఏదైతే ఉందో ఆ సామాజిక వర్గానికి చెందిన వైకాపా నేతలందరూ చాలా అత్యుత్సాహంగా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు, చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు హోరెత్తించారు సంస్మరణ సభలతో. నాకు అక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలి, లేకపోతే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రశ్నలు సంధించాలి ప్రభుత్వాన్ని అనుకుంటే వైకాపాలో ఉన్నటువంటి సామాజిక వర్గం వాళ్ళు ప్రశ్నిస్తుంటారు, ఎదురుదాడులకు తిరుగుతుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు ఎవరు, అసలు ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో, వాళ్ళు అసలు ఏ విధమైనటువంటి మాటల దాడి ప్రభుత్వం మీద ఎప్పుడైనా చేస్తారో చెయ్యరో, అసలు ఏ విధంగానో ఎక్కడో నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఒకరు కనిపిస్తారు తప్ప మిగతా ఎవరు ఎక్కడ ఏ నేత మనకు కనిపించరు. ఏ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కనిపించరు, వైవి సుబ్బారెడ్డి గారు కనిపించరు, మా మిథున్ రెడ్డి గారు అయితే ఆయన ఢిల్లీలోనే ఉంటారు. ఈ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు చాలా అత్యుత్సాహవంతంగా పనిచేస్తుంటారు. ముద్రగడ పద్మనాభం గారి భౌతిక కాయంతో కలిసి వీళ్ళు ఇంకా ప్రయాణం చేస్తున్నారు. దీనిని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? అంటే మీరు సామాజిక వర్గం వచ్చింది కాబట్టి చెప్తాను. నేను కూడా ప్రౌడ్గా చెప్పేది ఏంటంటే, కాపు కమ్యూనిటీ చాలా విషయాల్లో ట్రబుల్ షూటర్స్ డెఫినెట్గా సామాజికంగా వచ్చే మార్పుల్లో కాపు కమ్యూనిటీ యొక్క ఇంపార్టెన్స్ చాలాసార్లు సామాజిక అంశాల్లో కానివ్వండి, లేకపోతే సామాజిక అభివృద్ధి అంశాల్లో కూడా అది అవసరమైనంత ప్రొజెక్ట్ కావట్లేదు. కానీ డెఫినెట్గా నేను సాగర్గా చెప్తాను, చాలా ఇన్సిడెంట్స్ కాదు చెప్పుకోవచ్చు మనం. ఇప్పుడు మీరు జగన్ పార్టీ తర్వాత వద్దాం. తెలుగుదేశం పార్టీలో గౌరవ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి ప్రధాన అంశాలు, ఇప్పుడు జరుగుతున్న అంశాలు ప్రధానమైన ఆయన టాస్క్లు ఏంటంటే చెప్పండి. 1 అమరావతి, 2 పోలవరం, నీటి వనరులు. మీరు గమనిస్తే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా అంశాల్లో విదేశాల నుంచి అనేక కంపెనీలు వస్తున్నాయి, చాలా డెవలప్మెంట్కి రోడ్లు అన్నీ వేస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు ప్రతి క్షణం శ్వాసించేది, స్పందించేది ఏంటి 2 అంశాలే. 1 అమరావతి బాగా చేయాలి, పోలవరం ఎంత తొందరగా చేసి ప్రజలకు చేయాల్సి. ఇద్దరు మినిస్టర్లు ఎవరు? వాళ్ళిద్దరు మినిస్టర్లు ఎవరు చెప్పండి. ఇప్పుడు 23 మంది 5 మంది మినిస్టర్లు ఉన్నారు కదా. నేను మొన్న రాత్రి నిమ్మల రామానాయుడు గారి దగ్గరికి వెళ్ళాను. 10:30కి ఆయన వచ్చాడు. ఆ మార్నింగ్ ఏమో ఇటు వెలుగొండ ప్రాజెక్ట్కి వెళ్ళి మధ్యాహ్నం వచ్చి ఆయన కాన్స్టిట్యూన్స్ పనిచేసుకుని మేము మీట్ అవడానికి 5కి రమ్మన్న ఇది 10:30కి వచ్చాడు ఆయన. మళ్ళీ అక్కడ లోన్ సర్వే అన్ని చూసుకుని ఆయన మొత్తం ప్రజలు కలిసి వచ్చేటప్పటికి 10:30కి వస్తే నిన్న కాక మనం 3 రోజుల క్రితం సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, నైట్ రమ్మన్నారంటే అప్పుడు 10:30కి బయలుదేరి అప్పుడు ఇంకా భోంచలేదాన్ని, కొంచెం భోంచేసి వెళ్ళిపోదాం ప్రకాష్ గారు అని చెప్పి మళ్ళీ వెంటనే విజయవాడ వెళ్ళాడు ఆయన. నారాయణ గారు మీరు చూస్తున్నారు, రౌండ్ ది క్లాక్ అమరావతి అంటే 2 ప్రధానమైనది ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారికి అత్యంత కీలకమైన శాఖలు, అవి కీలకమైన శాఖలు కాదు, అత్యంత ముఖ్యమైన అభివృద్ధి కారకమైన అంశాలు ఆయన ఏమైనా సరే చేయాలనుకుని కనమ ఏమి లేకపోతే 2 చేయాలని నేను అనుకున్నాడు ఆయన. అటువంటి శాఖలు ఇచ్చారు. వాళ్ళిద్దరు ఎలా పెర్ఫార్మెన్స్ చేస్తారు? నారాయణ గారు, నిమ్మల రామానాయుడు గారు ఎంత నమ్మకంగా పనిచేస్తున్నారు. దట్ ఈస్ అవర్ కమ్యూనిటీ. అలాగే మీరు చెప్పిన వైసీపీలో లెక్కేస్తే మీరు చెప్పిన అందరూ కూడా కాపులే. మీరు చెప్పి చాలా పేర్లు చెప్పారు, రెడ్డి గారు అని. రాయలసీమ కాపులు లెక్కేసినప్పుడు ఇక్కడ మిగిలిన కాపులు అందరూ కూడా ఇవాళ అంబటి రాంబాబు గారు అంటే నేనేమైనా సంబంధించట్లా. అంబటి రాంబాబు కాపు లీడర్ నేను ఒప్పుకోను, లేదా పేరు నాని గారు ఏం కాపు లీడర్ కాదు. వాళ్ళందరూ వాళ్ళ పార్టీ లీడర్సే. వాళ్ళ కాపులకి వాళ్ళకి సంబంధం ఉంది. ఇప్పుడు వాళ్ళేది ముద్దగడ పద్మనాభం గారు పాడిమోసి అంటున్నా వాళ్ళందరూ కాపులు పెద్ద నాయకులని ఎవరు అడ్మిట్ చెయ్యం. వాళ్ళందరూ కూడా మీరు చివర శ్రీకాకుళం నుంచి అంటే ఆల్మోస్ట్ ఉత్తరాంధ్ర లెక్కేస్తే బొత్స సత్యనారాయణ కానీ, అమర్నాథ్ కానీ, ఈస్ట్ గోదావరిలో దాడిశెట్టి రాజా కానీ, కనబాబు కానీ, మన జక్కంపూడి రాజా కానీ, తోట త్రిమూర్తులు కానీ, వెస్ట్ గోదావరి వచ్చేటప్పటికి మన లోకల్ లీడర్స్ అందరూ కానీ, అలాగే కృష్ణా గుంటూరు ప్రకాశ్ వచ్చేటప్పటికి అంబటి రాంబాబు కానీ, కానీ వీళ్ళందరూ కూడా రిలెంట్లెస్గా ఎటువంటి సమస్యను ఎదుర్కొంటారు, ప్రభుత్వానికి ఎటువంటి సమస్యను ఎదుర్కొంటానికి సిద్ధపడి వాళ్ళు రిస్క్ చేసి వాళ్ళు తిరుగుతున్నారు. మీరు చెప్పినది ఎక్కడ అది ఆ పార్టీ అధినాయకుడు అర్థం చేసుకోవాలి, హూ ఈజ్ రిలయబుల్, హూ ఈజ్ నాట్ రిలయబుల్ అని. అలాగే టీడీపీలో కూడా నేనేం చెప్తానంటే, నమ్మకమైన లీడర్స్, కాపుల్ లీడర్స్ చాలామంది టీడీపీలో కూడా ఉన్నారు, చాలా పనిచేశారు. ఇవాళ టీడీపీలో సరైన ప్రాతినిధ్యం జరగట్లేదని అసంతృప్తి
డెవలప్ అవుతున్న పరిస్థితుల్లో అది కూడా ఒకసారి అడ్రస్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ ద్వారా నేను లోకేష్ బాబు గారికి చంద్రబాబు గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు అవసరం అది. లోకల్ బాడీస్లో అవును కాపుల యొక్క ప్రామినెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడే మతలబ్ అంతా ఇక్కడే ఉంది. అదే మీరు అన్నట్టుగా ఒక మాట ఏంటంటే, చెప్పండి. ముద్రగడ పద్మనాభం గారిని ఎంత వాళ్ళు మీద తీసుకుంటే అన్నా కూడా ముద్రగడ పద్మనాభం గారిని కాపు కమ్యూనిటీకి చూసి ఒక రకంలో చూస్తారు. ఆయన కాపు లీడర్ కన్నా కాపు ఉద్యమ నేతగా చూస్తారు. రెండు డిఫరెన్షియేషన్ ఉంది. ఆయన ఇప్పుడు నేను కాపు లీడర్ అని చెప్పి కాపు సంఘాలను వేసుకుని తిరగలా. కాపులు ఉద్యమం చేశాడు ఆయన. ఉద్యమ నేత దాకా ఈజ్ గ్రేట్ లెజెండరీ. సో ఈ కాపు సంఘాలన్నీ కూడా ఆయనతోటి మమేకమై ఉన్నాయని, అంటే సపోర్ట్ చేయడం వేరు, ఆయన కూడా ఉండటం వేరు. మన ఎవరు లేరని చెప్పేసి నిరూపణ అయింది కదా మన ఎలక్షన్లో. కాపులు అందరూ కూడా పొలిటికల్గా బయటకు వచ్చేసారు కదా, ఆయనతో లేరు కదా. కానీ ఆయన అంటే కాపు కమ్యూనిటీ గౌరవం ఉంది కదా, దాన్ని క్యాష్ చేసుకుని అది జరగదు. ఎందుకు జరగదంటే ఇక్కడ జరుగుతుంది ఎవరో కూడా కాపులకు సంబంధించి ముద్రగడ పద్మనాభానికి సంబంధించి పాజిటివ్ ఉన్నారు ఎవరో కూడా కాదు వాళ్ళందరూ. మీరు గతంలో చూస్తే వాళ్ళు చాలామంది పద్మనాభం గారిని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారో మనకు తెలుసు. కాబట్టి అవన్నీ కాదు, కాపులు అందరూ కూడా ఎక్కువ మంది మెజారిటీ ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనతో ఉన్నమాట వాస్తవం. అయితే అసంతృప్తి అయితే డెవలప్ అవుతుంది. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కొంత కాపుల విషయాల్లో ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్ కానివ్వండి, కాపు కార్పొరేషన్ కానివ్వండి, ఇంటిని అడ్రస్ చేయాలి. మన మినిస్టర్ గారు సవితా మేడం గారు కూడా చాలా పెద్ద లిస్ట్ ఇచ్చారు. అంటే 1000 కోట్లు ఖర్చు పెట్టారు అన్నారు త్రూ కాపు కార్పొరేషన్. అది కరెక్ట్ కాదు. కాపు కార్పొరేషన్ గవర్నమెంట్ లేవన్నది అది బీసీ కార్పొరేషన్, బీసీ వెల్ఫేర్ గవర్నమెంట్ స్కీమ్స్ లో ఖర్చు పెట్టారు. అందులో డిఫరెంట్ థింగ్. బీసీ వెల్ఫేర్ లోకి వస్తుంది కాబట్టి అంటే ఇది కాపులు ఎలా అంటే, నేను చాలాసార్లు చెప్తాను, కాపులు మీరు క్యాస్ట్గా చూడకండి, 20% పాపులేషన్గా చూడమంటున్నాం. 20% ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ పాపులేషన్గా వాళ్ళకి వచ్చి స్కీమ్స్ వాళ్ళకి షేర్ వచ్చింది కాబట్టి న్యాచురల్గా ఎక్కువ కాబట్టి ఎక్కువ స్కీమ్లో వాళ్ళకి వచ్చి ఉంటాయి. ఆల్ దోస్ ఆర్ ఓన్లీ గవర్నమెంట్ స్కీమ్స్, అందరికి ఇస్తున్న స్కీమ్స్. కానీ కాపులకు ప్రత్యేకంగా ఇవ్వడం కోసం కార్పొరేషన్ ఏర్పడ్డది. అవును. సో దాని ద్వారా కొంచెం చేస్తే విదేశీ విద్య కానివ్వండి, కాపు భవనం కానివ్వండి, లేకపోతే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన P4లో వాళ్ళు ఆర్థికంగా పెరగడానికి ఉపాధి అవకాశాలు అట్లా ఇవ్వమని నేను కూడా మీ ద్వారా నేను చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాను. ప్రకాష్ గారు, ఇందాక నేను మతలబ్ అని ఎందుకన్నానంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఉన్నారు, పొత్తులో ఉన్నారు, పొత్తు ధర్మంలో భాగంగా కూటమిలో ఆయన భాగస్వామి. చంద్రబాబు నాయుడు గారైనా లోకేష్ గారైనా ఈ సామాజిక వర్గం అనగానే జనసేనకు కేటాయించేసాం కాబట్టి మనం కేటాయించిన అవసరం లేదు అనేటటువంటి ఒక స్పష్టమైన విభజన రేఖని వాళ్ళు అవలంబిస్తున్నారు అన్నది వెలుపల వినిపిస్తున్నటువంటి ఒక విమర్శ. దీనిని మీరు ఎట్లా అసలు దీనిని, ఎందుకంటే తెలుగుదేశంతో ప్రారంభమై తెలుగుదేశంతో 44 సంవత్సరాలుగా ప్రయాణిస్తున్నటువంటి ఈ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు నాకు తెలుసు. నేతలు కావచ్చు, ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, తెలుగుదేశంతో ప్రారంభమైన వాళ్ళు ఇవాళకి సామాజిక వర్గంలో తెలుగుదేశంతోనే ప్రయాణం చేస్తున్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏంటంటే, అదిగో జనసేన, అదిగో మీ పవన్ కళ్యాణ్, ఆ పార్టీకి ఇచ్చాము, ఆయన కేటాయించేసాము, ఆయన ఇస్తారు కాబట్టి మేము ఇవ్వాల్సిన పని లేదు, మేము వేరే సామాజిక వర్గాలకు మేము అవకాశం ఇవ్వాలనేటటువంటి ఒక వైఖరి అవలంబిస్తున్నారు అన్నది విమర్శ. అంటే అలా ఉంటుందని నేను అనుకోను. అంటే ఇందులో మనం ఓపెన్గా మాట్లాడితే ఏమవుద్దంటే, పవన్ కళ్యాణ్ గారి పార్టీ కాపుల పార్టీ కాదు, అదొక రాజకీయ పార్టీ. అది అందరూ కూడా ఇప్పుడు మీరు గమనిస్తే, ఇప్పుడు ఇవాళ ఏదో పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నది న్యాచురల్గా ఆ సామాజిక వర్గానికి సంబంధించి ఉన్నారు కాబట్టి, ఇప్పుడు మనం ఓపెన్గా మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారితో రెడ్లందరూ కూడా ఉంటారు. అలాగే చౌదరి కామాస్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా ఉంటారు. న్యాచురల్గా ఈ పార్టీలో కూడా ఉంటారు. అంత మాత్రం చేత అయితే కమ్ పార్టీ రెడ్డి పార్టీ కాదు, ఇది కాపు పార్టీ కాదు. సో ఈయనకి అభిమానులు లెక్కైతే కాపుల నుంచి కింద క్యాస్ట్ అన్నీ కూడా ఎక్కువ మంది అభిమానులు. ఆయన స్టైల్ కానీ, ఆయన ఎమోషన్స్ కానీ ఎక్కువ మంది అట్రాక్ట్ అయింది కాపుల నుంచి కింద క్యాస్ట్ అన్ని, అంటే సామాజికంగా కింద ఉన్న క్యాస్ట్ అట్టడుగు వర్గాలన్నీ. కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళే ఉంటారు. అయితే కాపులతో వచ్చిన ఇక్కడ ఇబ్బంది అలా ఫీల్ అయింది ఏంటంటే, ఇప్పుడు బోత్ పార్టీస్ కాపులు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో పార్టీతో నేను అబ్జర్వ్ చేస్తాను. నేను ఆ పార్టీలో నేను టీడీపీ కార్యకర్తగా పనిచేస్తాను కాబట్టి నేను బయట నుంచి అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారితో ఉన్న కాపులందరూ కూడా యూత్ ఎక్కువ ఉన్నారు. సో పొలిటికల్గా వాళ్ళ పెద్ద మెచ్యూరిటీయో లేకపోతే ఎక్కువ సంబంధాలు ఉన్న మనిషి కాదు, అది ఏజ్ దృష్ట్యా కూడాను. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కువ మంది వాళ్ళు ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన ఎక్కువ పదవులు న్యాచురల్గా వాళ్ళకి వెళ్తున్నాయి. ఇప్పుడు సామాజికంగా ఇప్పుడు మనం చూసాము, ఇప్పుడు చాలామంది ఇప్పుడు వచ్చిన పదవుల్లో చాలామంది అందరికీ అన్ని క్యాస్టులు కూడా ఈక్వల్గానే తీసుకుంటూ వస్తున్నారు. మెజార్టీ మెజార్టీ వెళ్తాయి. ఇప్పుడు మీరు చెప్పిన విధంగా కాకపోయినా తెలుగుదేశం పార్టీ ఆలోచన బహుశా ఏదైనా, నేను తెలుగుదేశం పార్టీలో బాగా పనిచేసి నేను ఫీల్ అవుతున్నాను, నాకన్నా బాగా పనిచేసే వాళ్ళకి పదవులు ఇచ్చారేమో అని నేను అనుకుంటాను. కాబట్టి అది నేను దాని గురించి రిగ్రెట్ చెప్పడం కన్నా నేను ఇంకా బాగా వారి మనల్ని పొందాలని పనిచేయాలని మేము కావాలంటేది. కాబట్టి అది నేను చేయట్లేదని పక్కన పెడితే,
తెలుగుదేశం పార్టీ భావన ఏంటంటే ఈ సామాజిక వర్గాలు కూర్పు చూపినప్పుడు ఏ పార్టీ నుంచి వచ్చినా సరే ఈ కాపు కమ్యూనిటీకి వచ్చినాయి కదా అని లెక్క అక్కడ ఉండొచ్చు. సో మిగిలిన క్యాస్టులు ఆ పార్టీలో కానీ ఎక్కువ రావట్లేదు కానీ ఇలా అడ్రస్ చేస్తున్నారని వాళ్ళు అనుకుని ఉండొచ్చు. కానీ దానివల్ల డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ కూడా కొంత నష్టం జరుగుతుంది. ఎందుకంటే వెరీ సీనియర్ లీడర్స్ మీరు చెప్పినప్పుడు ముందు తరం నుంచి 83 నుంచి ఈ రోజు దాకా పనిచేస్తున్న లీడర్స్ చాలామంది తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. జనసేనలో అలా ఉండరు. జనసేనలో ఈ తరం కుర్రోళ్ళు ఎక్కువ ఉంటారు. మొన్న మనకు ఓటు వేసిన వాళ్ళల్లో కూడా జనసేనకి లేదా కూటమికి మొట్టమొదటిసారి ఓటు హక్కు వచ్చిన వాళ్ళందరూ కూటమికి ఓటు వచ్చారు. ఇప్పుడు నేను ఆశ్చర్యం వేస్తుంది. నేను ఫర్ ద లాస్ట్ 30 years నుంచి పొలిటికల్గా తిరుగుతున్నాను. అంటే కొంత అవగాహన ఉందని నేను ఫీల్ అవుతాను. జనసేనలో కొన్ని పదవులు వచ్చే వాళ్ళు చూస్తే ఏంటి ఈ అబ్బాయికి ఈ పదవి అనే ఆశ్చర్యపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అక్కడున్న వాళ్ళని ఎలా అడ్రస్ చేయాలని చెప్పి జనసేన పార్టీ తరఫున జరుగుతుంది. ఇక్కడున్న వాళ్ళకి ఎలా న్యాయం చేయాలని చెప్పేసి న్యాయం చేయడానికి సరిపోయిన ఎక్స్ ఇందులో జరగట్లేదేమో అనుకుంటాను. కానీ అది అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తి ఇబ్బంది పెట్టి అసంతృప్తి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత గ్యారంటీగా అధినాయకత్వం మీద ఉంది. ఎందుకంటే కాపుల నుంచి ఎలా ఉంటుంది అనేది చాలాసార్లు మనం అది నిరూపణ అయింది. ఇంకొక అపప్రద ఏంటంటే కాపుల్ని కాకుండా బీసీలని మనం కాపుల్ని ప్యాంపర్ చేస్తే బీసీలు వ్యతిరేకం ఒట్టి మాట. అది ఒట్టి మాట. తెలుగుదేశం అది ఒట్టి మాట. 19లో కాపులను బీసీలు కూడా జగన్ పార్టీ చేశారు కదా. 24లో కాపులు 95% చేస్తే 95% చేస్తే మిగిలిన కులాలు అంత పర్సంటేజ్ కన్నా పోయినా కాపులు చేసినప్పుడు అందరూ కలిపే చేశారు కదా. ఇట్స్ ఓన్లీ మిత్. క్యాస్ట్ అనేది ఒక చిన్న సమూహాన్ని క్రియేట్ చేయడం పనిచేస్తుంది కానీ ఎలక్షన్ ప్రభావితం చేసే సిచ్యువేషన్ లేదు. ఎలక్షన్ అనేది ఒక ఆయా పార్టీలు ఆయా సామాజిక పరిస్థితులను బట్టే మారుతుంటాయి. మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను దీంట్లో. తప్పకుండా. హెచ్ఆర్ల ఎలక్షన్ ఉంది. అవును. అది బీజేపీ గెలిచింది మొన్న 24 ఎన్నికలు. బీజేపీ ఉత్తరాంధ్రలో వైజాగ్ మినహాయితే చాలా తక్కువ ఉంటుంది. అక్కడ ప్రభావమే ఉండదు, అసలు పైకి ఉండదు. ఎగువకెళ్తే అందులోకి నెగ్గిరైన క్యాస్ట్ ఏంటనుకున్నారు? సామాజిక. అలా అక్కడ ఎవరు ఉంటారు? 74,000 కాపుల కాపు ఓట్లు 74,000. కాపులు తీసేయండి, ఈ సామాజిక వర్గం ఎంతమంది ఉంటారు? సో కొన్ని కుటుంబాలు ఉంటాయి అంతే. దోషులు కూడా కాదు. ఇలాగా నెగ్గాడైనా నెగ్గాడు అంటే ఏంటి? క్యాస్ట్ పనిచేయదు. మీరు చెప్పిన 74,000 కాపులు అందరూ అటు వేయాలి కదా. వెయ్యాలిగా. అలా ఉండదు. అటు మళ్ళీ గొర్రె కిరణ్ కుమార్ గారు అదే కాపే కదా. సో హీజ్ ఏ పాపులర్. అప్పుడు అతను కొంచెం పాపులర్ కదా. శ్రీరాములు నాయుడు గారు సోదరుడు కుమారుడు అంతే కదా. మరి ఇప్పుడు ఆ కమ్యూనిటీలో అతను రికగ్నైజ్ కదా. అంటే దీని అర్థం ఏంటంటే మన అవసరం బట్టి మనం ఆయన బూచిగా చూపించడం వల్ల నష్టాలు ఎక్కువ జరుగుతాయి అంటాను. అందరూ సమానమే. అన్ని కులాన్ని చూడాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు మన అవునన్నా కాదని చంద్రబాబు నాయుడు గారు అవర్ హెడ్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అనుకుంటాం మేము ఇవాళ ఉన్న పరిస్థితిలో. ఆయన నన్ను అడ్రస్ చేయాలి, మిమ్మల్ని అడ్రస్ ఇంకొకరిని అడ్రస్ చేయాలి. సో ఒకవేళ అడ్రస్ చేయలేనప్పుడు అట్లీస్ట్ నా మనోభావాలు వినాలి. ఏమయ్యా కాపులకు సంబంధించి అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇంబ్యాలెన్సింగ్ చూడండి. ఇక్కడ చాలా సముద్రాన్ని కాపులని ఇగ్నోర్ చేసి ఇంకో చోట అంత సమర్థత లేని లేకపోతే మెచ్యూరిటీ లేని కాపు లీడర్కే నువ్వు పదవి ఇస్తే హౌ ఇట్ విల్ బ్యాలెన్స్? నేనేమంటానంటే ఒక లీడర్కు ఉన్న ముఖ్యమైన లక్షణం ఉండాలంటే ఏ లీడర్ షుడ్ ఐడెంటిఫై ది రైట్ పర్సన్ అండ్ పుట్ ది రైట్ పర్సన్ ఇన్ ది రైట్ ప్లేస్. ఇప్పుడు నాకు బిర్యానీ చేయడం బాగవచ్చు, మీకు ఉల్లిపాయలు కోయడం బాగవచ్చు. 10 నిమిషాల్లో ఉల్లిపాయలు టకటక 2 కేజీలు కొత్తారు. ఉల్లిపాయలు పైన కొత్తానని చెప్పి నువ్వు 2 మేకలు తెచ్చుకుని కొట్టని మీరు కొట్టలేరు. నేను మేకలు కొట్టి నేను ఉల్లిపాయలు కోయలేను. సో ముందు నాలో శక్తి ఉందని నువ్వు గుర్తించాలి. మనం ఏ విద్యలో నిష్ణాతులమో తెలుసుకోవాలి. పార్టీలు కూడా ఇప్పుడు పార్టీలు ఫెయిల్ అవ్వడం అదే. పార్టీలు ఏ పార్టీ అయినా ఎవడైనా సరే లీడర్స్ ఫెయిల్ అయ్యేది ఏంటంటే వీళ్ళ దగ్గరగా ఉన్న మనుషులు చూసుకుని నిజంగా పనిచేసుకొని ఇగ్నోర్ చేస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న నష్టం అదే. ఇప్పుడు ఎలా ఎలక్షన్ ఎలా ఉంటుందని కాదు, ఇంకా 2 years ఎన్ని మారిపోతే మీరు నేను ఊహించిన. సో ఇవాళ మాత్రం కూటమి ఇంటాక్ట్గా ఉంది, చాలా బాగుంది. ఇప్పుడు మాలాంటి నా అసంతృప్తి నేను చెప్పట్లా, మా సామాజిక వర్గంలో వస్తున్న అసంతృప్తిని ఇంకో క్యాస్ట్తో ముడిపెట్టి లేకపోతే ఈ వర్గాన్ని తీసుకొస్తే ఈ వర్గం దూరం అవుతుంది, ఆ వర్గం అది ఒట్టి మాటలు. అది చాలా ఇల్యూజన్. అది దాన్ని ఎప్పుడు యాక్సెప్ట్ చేయాల్సిన పాయింట్ కాదు. ఇప్పుడే చెప్పాను కదా ఎలక్షన్స్ ఎలా ఉంటాయో. సో ఒక అసెంబ్లీ ఎలక్షన్ మనం చేసేటప్పుడు నామినేట్ పోస్ట్ అయితే ఇంకోటి ఇస్తే ఎవడు కాదంటాడు. ఇవాళ గ్యారంటీగా అసంతృప్తి అనేది తెలుగుదేశం పార్టీలో ఉన్న కాపు లీడర్స్లో గ్యారంటీగా ఉంది. ఫ్రమ్ అనంతపూర్ టు శ్రీకాకుళం. అవును, అనంతపురంలో చెప్పుకోదగ్గ సంఖ్య జైలు మురళీధర్ రాయ్ లాంటి వాళ్ళకి ప్రతి చోట కూడా మీరు చెప్పినట్టుగా కడప జిల్లా మన సుభాష్ ప్రసాద్ బాబుకి ఊహించాం శాసన మండలి, లేకపోతే ఉమ్మడి కర్నూలు జిల్లా గోగిశెట్టి నరసింహారావు గారికి ఊహించారు,
మిద్దె శాంతిరాముడు గారికి ఊహించారు. ఏది కాకుండా అదే ప్రాంతానికి చెందిన బీసీ మహిళకి ఇస్తున్నామని చెప్పి లోకేష్ గారు ఒక సరికొత్త పాచిక వేశారు. ఆయన ఒక ఎస్సీ మాదిగా బీసీ మహిళ అన్నారు. రెండు శాసన మండలి మనం ఇన్డెప్త్ వెళ్ళి మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే మనకి ఇచ్చిన లేకపోతే మనకు వచ్చిన సమాధానం ఏంటంటే వచ్చే సంవత్సరం ఇదే సమయానికి దాదాపు 20 స్థానాలు అందుబాటులో ఉంటాయి, శాసనమండలి స్థానాలు. అప్పుడు అకామిడేట్ చేయడానికి మాకు సులభం అవుతుంది. ఏది పిఠాపురం వర్మ గారు కావచ్చు, లేకపోతే దేవినేని ఉమామహేశ్వరరావు గారు కావచ్చు, ఉత్తరాంధ్రలో కర్రోతి బంగారరాజు గారు కావచ్చు, వంగవీటి రాధాకృష్ణ కావచ్చు. అప్పుడు మాకు సమయం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళల్లో ఎవరినైనా సరే ఆరెడ్డి ప్రకాష్ గారు కావచ్చు, మెంటే పద్మనాభం గారు అల్లుడు గారు అయిన ఆరెడ్డి ప్రకాష్ గారు కావచ్చు. ఎందుకంటే ఈ వరుసలో ఎవరికైనా అవకాశం వీళ్ళల్లో ఒకరికి ఇస్తే మిగతా వాళ్ళందరూ కూడా వ్యతిరేకం చేసేటటువంటి పరిస్థితి ఉందని మనకు సమాధానం వచ్చింది. కాబట్టి దానిని మనం అంటే దీనిలో నేను ముక్తాయింపుగా ఒక మాట ఏం చెప్తానంటే, తప్పకుండా ప్రకాష్ గారు, మీకు ఆకలి వేస్తున్నప్పుడు మంచి భోజనం పెడితే మీరు ఆస్వాదింతారు. ఆకలి చచ్చిపోయిన తర్వాత మంచి భోజనం పెట్టినా మీరు ఆస్వాదించలేరు. ఇప్పుడు ఇది కూడా అటువంటిదే. నేను ఏదైనా ఆశించి నేను తిరుగుతున్నప్పుడు నాలో ఆ ఇంట్రెస్ట్ ఆసక్తి ఉన్నప్పుడు నాకు మీరు నన్ను రికగ్నైజ్ చేయడం వేరు. నేను ఇంటిరా బాబు మనకేం జరగదా అని నేను నిస్తేజంగా ఉన్నప్పుడు నన్ను రికగ్నైజ్ చేయడం వేరు. అప్పుడు రికగ్నైజ్ చేస్తే నాకు ఆనందం సంతృప్తి కన్నా కూడా తెలియక నన్ను ఇంతకాలం ఎందుకు ఇగ్నోర్ చేశారనే భావం కలుగుద్ది. నేనేమంటానంటే ఎప్పుడో వచ్చేదానికి కాదు. ఇప్పుడు ప్రభుత్వం అనేది ఒక పుష్ప విమానం. మీరు అకామిడేట్ చేయండి, రకరకాలుగా అకామిడేట్ చేయొచ్చు. అదొక రకం మీరు చెప్పేది. ఇప్పుడు ఇంకొక మాట కూడా చెప్పొచ్చు. మీరు ఇందా చెప్పారు కదా ఇదనేది, ఆయన సోమవీర్రాజు గారు కాపు, ఆయనకేమో బీజేపీ నుంచి ఇచ్చారు. ఆయన హరిప్రసాద్ గారు కాపు, ఎమ్మెల్సీ ఇంకో పార్టీ నుంచి ఇచ్చారు. నాగబాబు గారు కాపు, ఆయనకు ఒక పార్టీని ఇచ్చారు. కాబట్టి కాపులు అయిపోయారు అనుకుంటే అది కరెక్ట్ అవ్వకపోవచ్చేమో. అందుకని సరే ఇప్పుడు పదవులు ఎలా ఇవ్వాలి ఏంటి అనేది మనకన్నా నాలెడ్జ్ వాళ్ళకి ఉంటుంది. ఎవడు ఎక్కడ ఉపయోగపడతాడో ఇందా నేను చెప్పాను కదా, ఎవరిని ఎక్కడ తీసుకుని ఎక్కడ ఉపయోగించుకుంటారు అనేది వాళ్ళ విజ్ఞత బట్టి ఉంటుంది. లీడర్ విజ్ఞత అది బాగా ఉంటే మంచి రిజల్ట్ వస్తుంది. లేదనుకోండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయిపోయింది కూడా అందులోనే. ఇవన్నీ తీసేయండి. ఇప్పుడు ఆయన చేసిన తప్పులు అంటే ఆ తప్పులు చేయడానికి కారణం ఏంటి? సరైన ఎంపిక చేసుకోకపోవడమే. ఇప్పుడు ఆయన క్వార్టరీలో ఈ అరాచకవాదులు లేకుండా కొంచెం డెమోక్రటిక్గానో లేకపోతే అభివృద్ధి డెవలప్మెంట్ ఓరియంటేషన్ ఉన్న వాళ్ళు పెట్టుకుంటే ఈ పరిస్థితి ఆయన లేదు కదా. అవన్నీ కూడా పాఠాలు. ఇప్పుడు దేనికి కూడా కొత్తగా క్రియేట్ అవ్వదు. చరిత్ర మన పాఠాలు చెప్పుద్ది, వర్తమానంలో వాటిని ఎలా మోడిఫై చేసుకెళ్ళాలి, అప్డేట్ చేసుకెళ్ళాలంతే. అది చేయకపోతే నష్టపోయేది అల్టిమేట్గా ఒక మంచి ప్రభుత్వాన్ని మళ్ళీ మనం కోల్పోయే పరిస్థితి రాకూడదని నేను కోరుకుంటున్నాను అంతే.